వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. మార్కాపురం జిల్లా కనిగిరి పట్టణంలోని పాతూరులో మంచినీటి పైపు లైన్లలో లీకేజీలు ఏర్పడడంతో తాగునీరు వృధాగా పోతోంది. వేసవిలో నీటి కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో లీకేజీలను అరికట్టడంలో మున్సిపల్ అధికారులు విఫలమయ్యారని స్థానికులు విమర్శిస్తున్నారు. వెంటనే లీకేజీలను సరిచేసి నీటి వృధాను అరికట్టాలని వారు కోరుతున్నారు. చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన ఒక పేద కుటుంబం తమ తండ్రికి మంజూరు చేసిన భూమిని రెవెన్యూ అధికారులు అన్యాయంగా మరొకరికి అప్పగించారని ఆరోపిస్తూ హైకోర్టును ఆశ్రయించింది. మెలందొడ్డి సర్వే నెంబర్ 113-1లో 5.16 ఎకరాలు, 113-4లో 2.20 ఎకరాలు తమ తండ్రికి కేటాయించిన భూమిని అధికారులు వేరే వారికి అప్పగించారని బాధితులు వాపోయారు. ఆర్డీఓను సంప్రదించినా న్యాయం దొరకలేదని, దీంతో హైకోర్టు న్యాయవాది షేక్ బాషా సహాయంతో న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. తమకు జరిగిన అన్యాయంపై న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం మండలం తాడువాని సమీపంలో రవాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి ధృవీకరణ పత్రాలు సరిగ్గా లేని 4 ట్రాక్టర్లలో సీజ్ చేశారు. రవాణా శాఖ అధికారి రవిగోపాల్ మాట్లాడుతూ వాహనాలు నడిపేటప్పుడు లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలని సూచించారు. ఈ సంఘటన వాహనదారులకు హెచ్చరికగా నిలిచింది. ఉక్కు కర్మాగారంలో జరిగిన ఘోర ప్రమాదం పట్ల ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశ పారిశ్రామిక శక్తికి వెన్నెముక వంటి ఉక్కు కార్మికులు కొందరు ప్రాణాలు కోల్పోవడం, పలువురు గాయపడడం హృదయ విదాకరమని ఆయన పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి స్థాయి విచారణ జరుపుతామని, మృతుల కుటుంబాలకు గాయపడిన వారికి ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. మామిడికుదురు మండలం మగటపల్లి విద్యుత్ ఉప కేంద్రం పరిధిలో అత్యవసర పనుల కారణంగా ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు అమలాపురం ఈఈ కె రాంబాబు తెలిపారు. ఈ అంతరాయం మగటపల్లి, కొమరాడ, ఈదరాడ, డూటుకుర్రు, ఆదుర్రు, పాషర్లపూడిలంక గ్రామాల్లో ప్రభావం చూపుతోంది. వినియోగదారులు సహకరించాలని కోరారు. వచ్చే ఏడాది జరిగే పుష్కరాలను పురస్కరించుకొని అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అభివృద్ధికి ప్రభుత్వం 2 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ నిధులతో భక్తుల విశ్రాంతి భవనాలు, స్వామివారి రథం రక్షణ షెడ్, గుర్రాలక్కమ్మ ఆలయ పునర్నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ఇప్పటికే దేవాదాయ శాఖ ఇంజనీరింగ్ అధికారులు ఆయా ప్రదేశాలను పరిశీలించాలని, త్వరలోనే ఈ పనులు ప్రారంభమవుతాయని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ నాగవరప్రసాద్ సోమవారం తెలిపారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో 9 మంది కార్మికులు మరణించడంపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగిందని ఆయన ఆరోపించారు. ప్లాంట్ ను ప్రైవేటీకరించాలనే ఆలోచనతోనే నిర్వహణ పనులు గాలి కుదిలేయడం, భద్రతా లోపాలు ఈ దుర్ఘటనకు కారణమని విమర్శించారు. మరణించిన కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే భారీ పరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. కొత్త వలస పంచాయతీలోని రాజన్న కాలనీలో ఉన్న చెత్త డంపింగ్ యార్డ్ ను తొలగించాలని కోరుతూ జనసేన నాయకులు సన్యాసి నాయుడు ఆధ్వర్యంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వంగలపూడి అనితకు వినతి పత్రం అందజేశారు. డంపింగ్ యార్డ్ వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 3 రోజుల్లో కమిటీ నివేదిక వస్తుందని, ఆ తర్వాత సమస్యను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కోనసీమ తిరుమలగా పేరుగాంచిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ రోనంకి కూర్మానాథ్ దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, అధికారులు ఘన స్వాగతం పలికి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందించారు. అమలాపురం మండల రెవెన్యూ కార్యాలయం ఎదురుగా ఉన్న పంట కాలువలోకి నేరుగా మురుగునీరు, డైరీ ఫామ్ వ్యర్థాలను వదులుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపించారు. చల్లపల్లి, భీమనపల్లి, కోనవరం తాగునీటి ప్రాజెక్టులకు ఈ కాలువ నీరే ప్రధాన ఆధారం కావడంతో కలుషిత నీటి వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి కాలువలోకి వేసిన మురుగునీటి కుళాయిల్లో వెంటనే తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.